ఈ సోషల్ మీడియా నెట్వర్క్ నేను 14లో వ్యాసం రాసేనాడు నేను చెప్పాను, లండన్ లోపల 5,000 మంది టెక్నీషియన్స్ను వాడుతూ లండన్ లోపల నుంచి 2014 లోక్సభ ఎన్నికల్ని ఇక్కడ ఆపరేట్ చేశారు. నేను మహబూబ్ నగర్ డిస్టిక్ పోతే ఒక నియోజకవర్గం లోపల 500 మంది కార్యకర్తలు వాళ్లకు 2 వీలర్స్ కొనిస్తే ఈ 500 మంది గ్రామాల్లోకి పోయి ఈ రైట్ వింగ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి పాలిటిక్స్ని నిలబెట్టకపోతే మనకు ప్రమాదం జరుగుతుంది అని. నేనేమంటున్నానంటే మిత్రులారా, శత్రువు కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నా సరే నీ ప్రజలకు కూడా వాడు శత్రువు అని చెప్పటం లోపల నువ్వు విఫలమైతా ఉన్నావు. నాకు ఒక హిస్టరీ స్టూడెంట్ ఉన్నాడు. ఆ హిస్టరీ స్టూడెంట్ రోజు మార్నింగ్ నేను కాలేజీకి పోగానే వాడు యూట్యూబ్ వాట్సాప్ ఇవన్నీ ఫాలో అయ్యి నా దగ్గరకు వచ్చేసి, సార్ ఇట్లా చేస్తే ఎట్లా సార్ కమ్యూనిస్టులు, ఇట్లా చేస్తే ఎట్లా సార్ ముస్లిమ్స్ అని అంటుండేవాడు. నేనన్నా, ఓహో నువ్వు ఇవన్నీ ఫాలో అవుతుంటావా, బుక్స్ చదవవా అని అంటే, చదువుతాను సార్, నేను వీటిని ఎక్కువ ఫాలో అవుతాను అని అన్నాను. ఆ తర్వాత క్రమక్రమంగా నౌ హీ స్పీకింగ్ అగైనెస్ట్ టు ద రైట్ వింగ్ ఫోర్సెస్, హౌ దే ఆర్ అగైనెస్ట్ టు ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీ. నేను ఒక్కటే క్వశ్చన్ అడిగినా నా పిల్లవాడిని. నేనేమన్నానంటే, నువ్వు ఆల్వేస్ యు ఆర్ స్పీకింగ్ అగైనెస్ట్ టు ద ముస్లిం క్రిస్టియన్స్. నీ సంపదని, నీ భూమిని, నీ అవకాశాలని, నీ రిజర్వేషన్ని ముస్లింలు, క్రైస్తవులు, బుద్ధిస్టులు ఏమన్నా దోసుకొని వెళ్ళిపోయిర్రా అంటే లేదు సార్ అని. మరి నీ కుటుంబము ఒక పర్టికులర్, ఆయన కులం ఇప్పుడు అవసరం లేదు కానీ, నీ కులము ఇంత హీనంగా దీనంగా ఉండటానికి, నీ ఆర్థిక పరిస్థితి ఇంత దుర్మార్గంగా ఉండటానికి మీ ఊర్లో ఉన్నటువంటి హిందూ దొరలు భూస్వాములు కారణమా, లేకపోతే మీ ఊరితోటి నీ జీవితంతో ఇప్పటి వరకు సంబంధం లేనటువంటి ఒక ముస్లిము, క్రైస్తవుడు, బుద్ధిస్టు, కమ్యూనిస్టు కారణమా అని అన్నాను. వాళ్ళు కాదు సార్. ఎవరైతే నీ జీవితం ఇంత అనగారిపోవడానికి కారణం కాదో వాళ్ళని నువ్వు శత్రువులని నమ్ముతున్నావు. దిస్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ ద రైట్ వింగ్ ఫోర్సెస్. ఎవడైతే శత్రువు కాదు, ఒక ఇల్యూజనరీ ఎనిమీ ఇమేజ్ని కన్స్ట్రక్ట్ చేసి ప్రజలందరూ దాన్ని నమ్మేటట్టుగా చెయ్యటం లోపల దే ఆర్ మోర్ ఎక్స్పర్ట్స్, ఎఫిషియెంట్. దే యూజ్ టెక్నాలజీ, దే యూజ్ ఇన్స్టిట్యూషన్స్, దే యూజ్ కోర్ట్, ఎన్ని వాడేస్తారు. నువ్వు నీ హక్కుకు భంగం కలిగింది అని నువ్వు కోర్టుకు పోలేవు. కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సుదర్శన్ పైన కూడా వాళ్ళు కోర్టు కేసును ఫైల్ చేయగలుగుతారు. కానీ రాజ్యాంగమే ప్రమాణం చేసినటువంటి నీ ప్రాథమిక హక్కుకు భంగం కలిగినా సరే నువ్వు కోర్టుకు పోవటానికి సాహసించలేవు. పెద్ద క్రౌడ్ ఉన్న దగ్గర కూడా వాళ్ళు 2-3 మనుషులైనా సరే అల్లకల్లోలం సృష్టించేసి ఫిజికల్ వయలెన్స్ని వాడతారు. బికాజ్ దే స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ద పీస్, శాంతి అనేటటువంటిది చాతగాని వెధవలు మాట్లాడేటటువంటి భాష. సమాజాన్ని మార్చాలి, ధర్మాన్ని నిలబెట్టాలి అని అనుకున్నప్పుడు ఆయుధాన్ని ఖచ్చితంగా వాడాలి. ఆయుధం వాడటమే ధర్మాన్ని నిలబెట్టటము అనేటటువంటి దాన్ని కంటిన్యూస్గా బోధించిన తర్వాత ఈ చదువు సంధ్య లేని పోరగాళ్ళు, అఫ్ కోర్స్ చదువున్న పిల్లలు కూడా తల్వార్లు, తుపాకులు, చాకులు, కత్తులు, గండ్రగొడ్డళ్ళు, కర్రలు, రాడ్లు వీటినన్నింటిని పట్టుకొని పోయి ఒక అనార్కిక్ కండిషన్. యాక్చువల్లీ దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ధర్మ, దే ఆర్ టాకింగ్ అబౌట్ ద అనార్కీ. వాళ్లకు నచ్చినట్టుగా సమాజాన్ని మొత్తం శాసించేస్తాం. దే వోంట్ బిలీవ్ ద లా, దే వోంట్ బిలీవ్ ద కాన్స్టిట్యూషన్, దే వోంట్ బిలీవ్ ద డెమోక్రసీ, they won't believe the parliament. Basically they are against to the democratic principles. They strongly believe that authoritarianism is the necessity and necessary weapon to implement their. ఆ బుల్డేజర్ల గురించి మీకు తెలుసు. లేకపోతే ఇప్పుడు నాగ్పూర్లో జరిగింది, ముఖ్యమంత్రి ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి తోటి పోయి కూర్చొని సినిమా చూసిన తర్వాత ప్రజల లోపల చలనం రాదు అని చెప్పి నువ్వు అనుకుంటావా? ఒకవేళ నువ్వే సినిమా ప్రొడ్యూస్ చేస్తే రేవంత్ రెడ్డి పోయి కూర్చొని సినిమా చూసి వస్తాడా? డూ యూ హ్యావ్ ద కరేజ్ టు గో అండ్ వాచ్ ద మూవీ ఇఫ్ మూవీ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మార్జినలైజ్డ్, డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్ కేంద్రంగా వాళ్ళు ఎట్లా మతం చేత దోపిడీకి, పీడనకు గురి అవుతా ఉన్నారు అనే ఎవడైనా ఒక ఎక్స్పర్టు, టాలెంటెడ్ డైరెక్టర్ ఉంటే అది ప్రజలందరూ ఇష్టపడుతున్నా సరే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, ప్రభుత్వాధినేతలు పోయి సినిమా చూసి ఈ సినిమాని చూడండి అని ప్రమోట్ చేసేటటువంటి శక్తి నీకుందా? అంత ధైర్యం ఉందా? డూ యూ హ్యావ్ కరేజ్?
They instigate the minds, they instigate the people, they use the all constitutional institutions according to, in favor of them and their politics. సో ఈ పద్ధతుల లోపల మిత్రులారా వాళ్ళు రాజకీయాలను శాసిస్తారు, న్యాయ వ్యవస్థను శాసిస్తారు. మనం ఇంత మాట్లాడుతూ ఉంటాం, 75లో ఎమర్జెన్సీ వచ్చింది ఈ దేశంలో. అఫ్ కోర్స్ ఎమర్జెన్సీ వచ్చింది, అది రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటిదే. కానీ అట్లాంటి ఎమర్జెన్సీ కాలం లోపల కూడా అలహాబాద్ హైకోర్టు ప్రధానమంత్రి ఎన్నిక చెల్లదు అని చెప్పింది. కౌన్సిలర్ ఎన్నిక చెల్లదు అని ఇప్పుడు హైకోర్టులు చెప్పగలుగుతాయా? అంటే అన్యాయంగా చెప్పాల్సిన అక్కర్లేదు, న్యాయంగానే ఎక్కడైనా సరే ఒకవేళ వాటిని మిస్యూజ్ చేస్తే. ఒక ఫిల్మ్ స్టార్ ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే. ఆయన మానసిక స్థితిని టెస్ట్ చేస్తే ఈజ్ నాట్ ఫిట్ ఏ నార్మల్ హెల్త్ కండిషన్ అని ఉన్నది. బట్ హీ గాట్ ఏ ఆపర్చునిటీ టు కంటెస్ట్ ఇన్ ద ఎలక్షన్స్. నౌ హీ ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ టు ద పీపుల్. వాట్ కైండ్ ఆఫ్ ఫిల్తీ లాంగ్వేజ్ హీ యూజెస్. నేను లిటరల్గా చెప్తా ఉన్నాను, నేను ఒకవేళ ఇప్పుడు ఈ దేశానికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తులకు ఏదా గౌరవనీయమైన పద్మ అవార్డులు ఇస్తే, నేను పద్మ అవార్డుల్ని ఒకవేళ ఏదైనా తప్పుగా మాట్లాడితే నేను ఈడ ఇంకోసారి నిలబడి మాట్లాడలేను, నన్ను పచ్చడి కింద కొట్టేసేస్తారు. కానీ ఈ ఫిలిం స్టారు వాని తండ్రి పద్మ అవార్డుల కంటే చాలా ఉన్నతమైనటువంటి వాడు, పద్మ అవార్డు పనికిమాలిన అవార్డు అని అన్నాడు. ఇఫ్ హిజ్ కాస్ట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు సంథింగ్ ఎల్స్, ఏమవుతుంది ఒకసారి ఇమాజిన్ చేసి చూడండి. సో యు సీ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఓన్లీ యాక్సెప్టెడ్ టు ద powerful people who are powerful because of the money, who are powerful because of the caste, who are powerful because of the religion, who are powerful because of the legacy of their ancestors. So dear friends, సింబల్ అనేటటువంటిది, కల్చర్ అనేటటువంటిది మనుషుల యొక్క మానసిక స్థితిని డిసైడ్ చేస్తుంది. ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తాను. ఇటలీ లోపల ముస్సోలిని అధికారంలోకి వచ్చిన తర్వాత, ముస్సోలిని కూడా ఏమి మత నియంత కాదు, ముస్సోలిని సోషలిస్ట్ ఒరిజినల్గా. ఆ సోషలిస్ట్ కాస్త నియంతగా మారిపోయాడు. ఈ సోషలిస్ట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషలిస్ట్ ఉద్యమాన్ని తొక్కిపెట్టడం కొరకు ఎవరైతే సోషలిస్ట్ ఉన్నారో వాళ్ళనందరినీ అరెస్ట్ చేసి జైళ్ళల్లో పడేసేస్తే, మార్క్సిజాన్ని కొత్త పద్ధతుల లోపల ఇంట్రడ్యూస్ చేసినటువంటి కల్చరల్ హెజిమోనీ అనే ఒక కాన్సెప్ట్ని యాంటోనియో గ్రాంషీ డిజైన్ చేశాడు. అంటే పెట్టుబడిదారి వర్గము, పెట్టుబడిదారు రాజ్యము మిలిటరీ, పోలీసు, న్యాయ వ్యవస్థ ద్వారా మాత్రమే ప్రజల్ని కంట్రోల్ చేయదు, మైండ్ ద్వారా మనని కంట్రోల్ చేస్తున్నది అని. హింసాత్మకమైనటువంటి పద్ధతుల్ని, ఫిజికల్ ఫోర్స్ని వాడకుండా మనమే కన్సెంట్ ఇచ్చేటట్టుగా ఎట్లా మైండ్ని వాడుతుంది, కల్చరల్ని వాడుతుంది. కల్చరల్ హెజిమోనీ అనే ఒక థియరీని ఆయన తయారు చేశాడు. ఆయన తీసుకుపోయి కోర్టులో జడ్జి ముందు నిలబెట్టిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ ఏం చెప్తా ఉన్నాడు అంటే, అప్పటికే ఈయన గోడకు తల బద్దలు కొట్టుకొని సుమారు గోడ అంతా కూడా పెయింటింగ్ వేసినట్టుగా రక్తంతో మరకలతోటి ఉండిపోయింది. తీసుకొచ్చాడ నిలబెట్టిన తర్వాత ఈ మైండ్ని కనీసం 20 సంవత్సరాల పాటు పనిచేయకుండా ఆపేసేయాలి. నో యు సీ, దే డోంట్ వాంట్ టు పనిష్ ద బాడీ ఆఫ్ హిమ్, దే వాంటెడ్ టు పనిష్, దే వాంటెడ్ టు స్టాప్ ద మైండ్ ఫర్ నాట్ టు థింక్ ఫర్ అట్లీస్ట్ 2 decades. ఒక 2 సంవత్సరాల పాటు ఆ మైండ్ని ఆలోచన చేయాలి. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు అని అంటే, నువ్వు నన్ను వధించగలుగుతావు కానీ నా ఆలోచనలను చంపలేవు అని మనోళ్ళు ఆవేశంగా చాలాసార్లు మాట్లాడతారు. అది తప్పు. మనుషుల్ని నిర్మూలించడం ద్వారా మనుషుల లోపల ఉండేటటువంటి ఆలోచనలను కూడా నిర్మూలించవచ్చు. కాబట్టి ఈ ఆలోచనని నిర్మూలించేటటువంటి కార్యక్రమం మరొక వైపు నుంచి చాలా ప్రధానంగా అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్ని వాడుకోవటము. ఇంకా నేను చాలా విషయాల్ని మాట్లాడలేకపోతా ఉన్నాను. దానికి కారణం అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. బీయింగ్ యాజ్ సమ్ టీచింగ్ కమ్యూనిటీ ఫ్యాకల్టీ, ఐ నీడ్ టు బి యూజ్ సర్టన్ కైండ్ ఆఫ్ ద రెస్పెక్టబుల్ టర్మినాలజీ అండ్ లాంగ్వేజ్. సో ఈ పద్ధతుల లోపల ఇవాళ నిన్ను ఇంటరాగేట్ చేయటము, నిన్ను ఇన్సెక్ట్ చేయటము, ప్రపంచం ముందు నిన్ను చాలా ప్రధానమైనటువంటి దోషిగా నిలబెట్టేశారు.
నేనేమంటా ఉన్నానంటే కమ్యూనిస్టులు దళితుల్ని ముస్లిమ్స్ క్రైస్తవుల్ని కాదు, నేను చాలా సందర్భాల లోపల స్టూడెంట్స్ తోటి అందరు స్టూడెంట్స్ తోటి మాట్లాడుతూ ఉంటాను. కమ్యూనిస్టులు అంటే వాళ్ళు దొంగలుగా సార్ అని అంటాను.